సీత నేను పెడతా. తిరుగు. పద. గ్రాని ఇదిగో. లక్ష్మి ఇదిగో. స్వర్ణ నువ్వు ఎదురా. బుద్ధి లేదా నీకు? కాసేపు ఆపుకోవచ్చుగా తుమ్ములో. ఆ స్ప్రే పడలేదమ్మమ్మా. అయినా ఒక్క తుమ్ము అయితే ఆపుకోవచ్చు, వరుసగా 4-5 అయితే ఎలా చెప్పు? చచ్చే పోతలకి 4 వచ్చాయట. 4 ఆ తుమ్ముల కన్నా ఈ కసురులే ఎక్కువ అపశకునం. నవ్విన ఆపచేను పండగపోదు. నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అనుకునే వారికి పండితే పండగపోతే. గ్రాని ప్రశాంతంగా వెళ్ళేటప్పుడు వాళ్ళతో మనకేంటి? నిన్నంత వాదించారుగా, అక్కడికొచ్చాకైనా మీ బండారం బయటపడకపోదు. ఎవరు ఎవరికి శత్రువో, ఎవరి శత్రువుతో ఎవరు చేకలిపారో తెలుస్తుంది. మంచిది. మళ్ళీ ఇప్పుడు ఆ పురాణాలన్నీ తిరగేసి నా చేత మంగళహారతులు పాడించుకోకు. అంతేలేండి, ఇప్పుడు వాళ్ళకి మంగళహారతులు మీరు పాడాల్సిందే మరి. దేవుడి హారతి కళ్ళకద్దుకొని వస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్లే. రఘురాం, సీత పదనమ్మ. పదరా సాకేత్. ఈ పోటా పోటీలేంటో ఎక్కడికి దారితీస్తాయో అర్థం కావట్లేదు. ఒక వరలో 2 కత్తులు ఇమడటం చాలా కష్టం. వీళ్ళేమో నా కొడుకు మీద యుద్ధానికి వచ్చారు, ఈ పెద్ద ఆయనేమో వాళ్ళకి వెన్ను కాస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.